మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనతో మాట్లాడడానికి మంత్రి భరత్ గుప్తున్నారు. సార్ చెప్పండి, ఇవాళ ప్రమాదం జరిగింది, ఎలా చూస్తున్నారు, ఎలాంటి సాక్షి? చాలా బాధాకరం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జరగకుండా ఉండడం దానికి వి టేక్ అట్‌మోస్ట్ కేర్. బట్ ఈ ఇన్సిడెంట్స్ ఎందుకు జరిగింది ఏమనేది అర్థం కాలేదు. డ్రైవర్ ఫాల్ట్ ఉందా? లేతే ఆయన హెడ్ ఆన్ కొల్యూషన్‌లో జనరల్లీ హెడ్ ఆన్ కొల్యూషన్‌లో అయితే జరిగితే జనరల్‌గా అందరూ చనిపోతారు. బట్ ఇక్కడ 8 మంది ఆన్ ది స్పాట్ చనిపోవడం జరిగింది. లేకపోతే జనరల్‌గా అందులో ఆర్ఎంసీ ట్యాంకర్ అంటే అది హెవీ లోడ్‌తో ఉంటుంది. జనరల్‌గా ఇట్స్ వెరీ సివియర్ యాక్సిడెంట్. సో మనం పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వెదర్ ఇట్ ఇస్ వాళ్ళు నిద్రపోతున్నారా, లేకపోతే ఏమైనా ఫాల్ట్స్ ఉన్నాయా, లేకపోతే అది బ్లాక్ స్పాటా, ఇవన్నీ ఐడెంటిఫై చేసుకొని ఖచ్చితంగా అయితే వీ హ్యావ్ టు టేక్ సీరియస్ యాక్షన్ ఆన్ ఇట్ అండ్ రెక్టిఫై చేసే దాంట్లో ఉంటాం. చిన్నటీకురు దగ్గర జరిగిన బస్సు ప్రమాదం తర్వాత చాలా చోట్ల ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. అయితే రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయని గుర్తించారు? అంటే మా ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిన తర్వాత ఈవెన్ పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా ఐడెంటిఫై చేస్తున్నారు రెగ్యులర్గా బ్లాక్ స్పాట్స్ ఏమున్నాయి, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలని చేస్తున్నారు. బట్ అదే చెప్తున్నా, ఇది బ్లాక్ స్పాట్ రీజనా డ్రైవర్ ఫాల్ట్ అనేది తెలుసుకోవాలా ఫస్ట్. మిడ్ నైట్లో వాళ్ళని ఐదర్ ఈ డ్రైవర్ నిద్రపోతూ కొట్టాడా, ఆ డ్రైవర్ నిద్రపోతూ కొట్టాడా అనేది వీ డోంట్ నో. అది ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరిని కూడా ఆర్ఎంసీ ట్యాంకర్కి సంబంధించిన డ్రైవర్లను తీసుకుంది. వాళ్ళతో ఇన్వెస్టిగేట్ చేస్తే ఏం అనేది క్లారిటీ వస్తే అప్పుడు మనకు ఐడియా వస్తుంది. బ్లాక్ స్పాట్ ఉందంటే ఇమీడియట్గా రెక్టిఫై చేసేదంటాం. సో రెగ్యులర్ జరుగుతుండే సబ్జెక్ట్ ఇది. ఎక్కడ అయితే ఉంటాయో బ్లాక్ స్పాట్స్ అవి రెగ్యులర్గా వర్కౌట్ చేసి దాన్ని ఏమి చేయాలో ఆ ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతాం. బట్ సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై. అది టూ అర్లీ టు డిసైడ్. ఇక్కడైతే ప్రెసెంట్ డాక్టర్స్ బాగున్నారు కాబట్టి మన హాస్పిటల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఈజ్ నోటెడ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చే దాంట్లో అందుకనే వచ్చి డాక్టర్స్తో మాట్లాడినా అంత అంటే దే ఆర్ టేకింగ్ కేర్, అట్మోస్ట్ కేర్ ఇస్ బీన్ టేకెన్ కేర్. హోప్ఫుల్లీ అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సర్వైవ్ అవుతారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇద్దరు క్రిటికల్ అన్నారు, బట్ ఇక్కడ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి హోప్ఫుల్లీ దే విల్ సర్వైవ్. బాధిత కుటుంబాలకు ఎలాంటి భరోసా ఇవ్వదు? అదే ఫ్యూచర్లో మనకి ఇక్కడ ఐడెంటిఫై చేసి బ్లాక్ స్పాట్స్ ఏమన్నా అనేది దాన్ని రెక్టిఫై చేసుకుంటేనే బెటర్ ఉంటుంది. అండ్ కొన్ని చెప్పారు, అంటే ఇప్పుడే మీడియా మిత్రులే చెప్పారు సార్, కొన్ని చోట్ల ఏమన్నా ఐడెంటిఫై చేసి ఆ స్పాట్స్లో వాటర్ లేకపోతే సిస్టమ్ ఏదన్నా పెడితే కడుక్కునే దానికో సమ్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఏమన్నా చేయమన్నారు. విల్ సీ వాట్ ఈస్ బెటర్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేమి ఉన్నాయి రోడ్ సేఫ్టీలో, అవి గ్యారంటీ ఇంప్లిమెంట్ చేస్తాం. చూస్తుంటే ప్రమాదం మీద మన రాష్ట్ర మంత్రివర్గం అంతా స్పందించింది. ప్రధానంగా భరత్ గుప్తా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బాధితులంతా కూడా పరామర్శించింది. హాస్పిటల్ వైద్యులతో మాట్లాడారు. వాళ్ళకి పూర్తి స్థాయిలో మెరుగైనటువంటి అందించాలని చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వీడియో చంద్రశేఖర్, హుసేన్, కర్నూలు.